ఈ పాదం పుణ్యపాదం మాకెంతో మంచి పాదం అని అనుకుంటా ఎంత ముద్దుగా పాద పూజ చేసి పవిత్రంగా పాలతోని కాళ్ళు కడుగుతున్నారు చూడుర్రి. అయితే ఆయన స్వామీజీ కాదు, వీళ్ళు భక్తులు కూడా కాదు. ముచ్చట ఏంటంటే మహారాష్ట్రలో ఇద్దరు కాంగ్రెస్ లీడర్లు ఉండి మా రాజకీయ గురువు మీరే, మాకు పాలిటిక్స్ లో పాఠాలు చెప్పి పబ్లిక్ తోని ప్రాక్టికల్స్ చేసే టాలెంట్ నేర్పింది తమరే అని అనుకుంటా నానా పాటోలు అనే ఈ మాజీ మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్, శాసనసభ మాజీ స్పీకర్ అయిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ గారి కాళ్ళు చిక్కటి పాలతోని చాలా చక్కగా గడిగి పూలు జల్లి పాదాల కాడ పండ్లు ఫలాలు కూడా పెట్టి అన్ని పుదిచ్చి పూజ చేసి దండాలు కూడా పెట్టి దీవెనార్తులు తీసుకున్నారు. ఇక ఈ వీడియో ఇంత ఇంత ఇంటర్నెట్ లో వైరల్ అయ్యే వరకలా బీజేపీలు బిగ్గరగానే అరుచుకుని పెట్టిర్రు. ఇగో ఇసొంటి కాంగ్రెస్ లీడర్ల కట్టుబాట్లు సంస్కృతిని కళ్ళకు గట్టినట్లు చెప్తాయి. ఇట్లా పూజలు చేపించుకొని మీరేదో పుణ్యాత్ములు అన్నట్టు ఎందుకు బిల్డప్ ఇస్తున్నారు అని గట్టిగానే మాటలు అనే వరకలా మహారాష్ట్ర కాంగ్రెస్ లో మంటలు లేచి మాటల వారు జోరు అందుకున్నది. సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగా ఉన్న నాకేం సిగ్గు అన్నట్టు నా కుటుంబంలో ఇద్దరు పిల్లలు వచ్చి నన్ను గురువు లెక్క భావించుకొని వాళ్ళకి దోచినట్టు గురు పౌర్ణమి పేరు మీద సత్కారం చేసిరు. అంతేగాని నా అంతలో నేనేవై నా కాళ్ళు ఎవరన్నా అడుగుర్రి అని ప్యాంట్ ఎత్తి పట్టుకొని తిరగలేదు. ఎండి చెంబుల పాలు నింపుకొని దండాలు పెట్టుకుంటూ అడగలేదు. అయినా సంస్కృతి సాంప్రదాయాలు మంచి మర్యాద గురించి కమలం లీడర్లు మాకు క్లాసులు చెప్పవలసిన అక్కరే లేదు. గుళ్ళకు జనాలు భక్తితోని చందాలు ఇస్తే ఆ పైసలను కూడా దోసుకొని దాచుకునేటోళ్ళు మాకు నిలబడి నీతులు చెప్తుంటే మేం కుసోని కూలిచ్చి నాన్న వాళ్ళకి మంది మీద మాట్లాడే హక్కే లేదనుకుంటా ఒక్క తీరే కౌంటర్లు వేసి నరాలు దిగేంత కోపం చూపించిండు నానా పాటోలు అని. మొత్తానికి ఇట్లా ఎవరో పార్టీ లీడర్లు పాయరం చూయించుకుంటా గురువుగారు గురువుగారు అని గుండెలిండి అమ్మానం చూయించి వాళ్ళు చేసిన పని ఇప్పుడు మహారాష్ట్ర పాలిటిక్స్ లో దండి పంచాది పెట్టింది. కానీ ఏదైనా లొల్లిలైతే పూజలు చేసుకొని శాంతిగా అనిచ్చుకుంటారు ఎవరైనా కానీ ఈడ మాత్రం పాద పూజ చేసినాకనే ఇంకిన్ని కొత్త లొల్లకు కొబ్బరికాయ కొట్టేట అయింది పోయి.